నమస్తే నాగేశ్వర్ గారు. గత కొన్ని రోజులుగా అమెరికన్ స్టాక్ మార్కెట్స్ లో టెక్ కంపెనీల షేర్స్ పడిపోతూ ఉన్నాయి సార్. ఏఐ బబుల్ బర్స్ట్ అవుతుందా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అసలు స్టాక్ మార్కెట్స్ లో ఈ బబుల్ అంటే ఏంటి సార్? ఈ భయాలు నిజమేనా? ఆందోళన కన్నా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలు ముదిరితే ఆందోళన అవుతుంది. బబుల్ అంటే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీల షేర్లు వాస్తవిక పరిస్థితులకు భిన్నంగా అనూహ్యంగా పెరగడం, అంటే హైప్తో పెరగడం. అంటే వాటి లాభాలు ఆదాయాలు లేకపోయినా ఆదాయాలు వస్తాయని, లాభాలు వస్తాయని ఊహించి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం, దీన్ని బబుల్ అంటారు. అలా పెట్టినప్పుడు ఎన్నడో ఒకసారి రియాలిటీ అది కాదు అనుకున్నప్పుడు అవి బద్దలైపోతాయి. మన .com బబుల్ చూసాం. .com కంపెనీల పైన ఇంటర్నెట్ వచ్చిన మొదట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. సో ఒక దశ వచ్చే వరకు .com బబుల్ బర్స్ట్ అయింది. అలాగే మనకు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్కు దారి తీసిన 2008 ఆ ప్రాంతంలో హౌసింగ్ బబుల్ చూసాం. అమెరికాలో హౌసింగ్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతూ వచ్చాయి, కానీ అది అన్రియలిస్టిక్ పెరుగుదల. దాంతో ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. అంటే అన్రియలిస్టిక్గా పెరిగినప్పుడు, హైప్తో పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక సమయంలో అది సస్టైన్ కాదు. రియల్ గ్రోత్ ఏమో సస్టైన్ అవుతుంది, ఇది ఆర్టిఫిషియల్ గ్రోత్ కనుక సస్టైన్ కాదు, అది బర్స్ట్ అవుతుంది. సో దాన్ని బబుల్ బర్స్ట్ అంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ బర్స్ట్ అవుతుందా అనే చర్చ ఎందుకు జరుగుతుంది అంటే, గత కొంతకాలంగా మీరు అన్నట్లు గత 1 వీక్లోనే మీకు $820 బిలియన్ ఆఫ్ వాల్యూ కోల్పోయారు మీకు టెక్ కంపెనీలు. ఈవెన్ ఇవే కాదు, క్రిప్టో కంపెనీలు కూడా భారీగా నష్టపోతున్నాయి. సో ఇప్పుడు మీకు నిన్న కూడా చూస్తే మైక్రోసాఫ్ట్ 3% పడిపోయింది వాల్యూ. అలాగే అమెజాన్ 4% పడిపోయింది. మీకు ఎన్విడియా కూడా 3% పడిపోయింది. నార్మల్గా నిన్న ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ అండ్ ఆంథ్రోపిక్ ఈ 3 కంపెనీలు కలిపి $30 బిలియన్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది. సో $30 బిలియన్ పార్ట్నర్షిప్ అంటే మామూలు విషయం కాదు. దాంతో స్టాక్ మార్కెట్ బాగా పుంజుకోవాలి లెక్క ప్రకారం, కానీ పుంజుకోలే. కారణం ఏంటంటే ఫండ్ మేనేజర్స్, అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు, పెట్టుబడి పెట్టమని సలహాలు ఇచ్చేవారు, దే ఆర్ ట్రైంగ్ టు రీడిప్లాయ్ అని. ఇప్పుడు అమెరికన్ స్టాక్ మార్కెట్లో చూస్తే ఏఐలో ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 6 monthsలో లోయెస్ట్ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్. ఏఐ కంపెనీల నుంచి తీసి వారు హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఇతర కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏఐ బబుల్ బర్స్ట్ అవుతుందా అనేటువంటి అనుమానాల వల్లనే. మీకు తాజాగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు గ్లోబల్ ఫండ్ మేనేజర్స్ 172 గ్లోబల్ ఫండ్ మేనేజర్స్లో ప్రశ్న అడిగారు సర్వేలో, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ టు ద మార్కెట్స్ అని. అంటే మార్కెట్లలో, స్టాక్ మార్కెట్లకు అతిపెద్ద రిస్క్ ఇప్పుడు ఏంటి అని అడిగారు. అందులో 45% ఏ బబుల్ బర్స్ట్ అవుతుంది అని అనుమానం వ్యక్తం చేశారు. సో అంత లాస్ట్ మంత్ అది 33% ఉండే. ఇప్పుడు ఈ మంత్ 45% వాళ్ళు ఏ బబుల్ బర్స్ట్ కావచ్చు అని. ఇప్పుడు సుందర్ పిచ్చే స్టేట్మెంట్ కూడా వచ్చింది 2 days క్రితం. ఏ బబుల్ అంటూ బస్ట్ అయితే అన్ని కంపెనీలు దెబ్బతింటాయి, ఇంక్లూడింగ్ అవర్ కంపెనీ అన్నాడు. సో ఏ కంపెనీకి ఇమ్యూనిటీ ఉండదు అని కూడా అన్నాడు. ఇక్కడ గూగుల్ కూడా పెద్ద ఎత్తున మీకు బాగా ఇన్వెస్ట్ చేస్తుంది. జెమినై కూడా తాజా వర్షన్ కూడా మీకు లాంచ్ చేశారు. సో ఎందుకు జరుగుతుంది ఇది అంటే, పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోతున్నాయి. అంటే అనేక రూపాల్లో పెరిగిపోతున్నాయి. మీకు చిప్ కంపెనీస్లో పెరుగుతున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, డేటా సెంటర్స్, చిప్స్, అలాగే మీకు క్లౌడ్ కంప్యూటింగ్లో పెరుగుతోంది. ఏ మోడల్స్ తయారు చేసే స్టార్టప్స్ కూడా పెరుగుతున్నాయి. కానీ మరి ఎందుకు ఈ అనుమానం వస్తుంది? దీనికి కారణం ఏంటి? నిజంగానే బబుల్ బర్స్ట్ అవుతుందా? బబుల్ బర్స్ట్ అవుతుందా అన్నదానికి ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. కానీ బర్స్ట్ అయితే ఏమవుతుంది, బర్స్ట్ అయ్యటానికి అవకాశాలు ఏంటి అన్నప్పుడు, ఒకటి ప్రాఫిట్స్ కనుక ఆశించిన స్థాయిలో రాకపోతే, ఇప్పుడు ఎన్విడియా ఉంది, ఎన్విడియా భారీ ఎత్తున పెరుగుతుంది, $5 ట్రిలియన్ కంపెనీ అయింది. ఎన్విడియా షేర్లు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కు
లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMsకు అవసరమైన చిప్స్ తయారు చేసే కంపెనీ. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విడియా తయారు చేస్తుంది. సో ఎన్విడియా ఇది బిగ్ స్టోరీ. ఇప్పుడు ఇండియాస్ GDP $4 trillion అయితే ఎన్విడియా మార్కెట్ వాల్యుయేషన్ $5 trillion దాటిపోయింది. సో అందువల్ల మీకు ఇప్పుడు ఆ ప్రాఫిట్ ఎంతకాలం ఇలా సస్టైన్ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. మీకు ఇప్పుడు OpenAI లాంటి కంపెనీ అయితే ఇప్పటికీ వాల్యుయేషన్ విపరీతంగా పెరుగుతుంది, కానీ దేర్ ఆర్ నో ప్రాఫిట్స్. మీకు ఇటీవల సామ్ ఆల్ట్మన్ కూడా చెప్పాడు 2030 వరకు కూడా ప్రాఫిట్స్ ఆశించకండి అన్నాడు ఆయన. ప్రాఫిట్స్ రావు, మేము పెట్టుబడి పెడుతూనే పోతాము అని. సో ప్రాఫిటబిలిటీ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు AI కంపెనీలు ఏమవుతున్నాయంటే ఈ కంపెనీలే తమలో తాము, ఒక కంపెనీ మరో కంపెనీలో మైక్రోసాఫ్ట్, ఎన్విడియా ఇలా డిఫరెంట్ కంపెనీలు తమ కంపెనీలు ఒక్కొక్కరు OpenAI, మళ్ళీ OpenAI, ఎన్విడియా ఇలా లింకులు. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అంటారు. సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అంటే ఒక కంపెనీ మరో కంపెనీలో ఇన్వెస్ట్, మరో కంపెనీ ఇంకో ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అని. కొత్త వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఎగ్జిస్టింగ్ ప్లేయర్సే తమలో తాము ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్, ఎన్విడియా పార్ట్నర్షిప్లో అదొక ఉదాహరణ. సో ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది, ప్రాఫిట్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఎంతకాలం ప్రాఫిట్స్ రాకపోయినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. హోప్తో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆశతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇది ఎంతకాలం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్? హౌ లాంగ్ ఇన్వెస్టర్స్ కెన్ పుల్ అప్ మనీ వెన్ దెర్ ఆర్ నో ప్రాఫిట్స్? లాభాలు లేవు కానీ పెట్టుబడి పెడుతూనే ఉంటారు, ఎంతకాలం పెడతారు అనేది క్వశ్చన్. రెండవది డిమాండ్ సప్లై ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనము వైజాగ్లో చూస్తే గూగుల్ AI హబ్, అదానీ డేటా సెంటర్, ఇప్పుడు తాజాగా రిలయన్స్ వాళ్ళు డేటా సెంటర్ పెడతామని, అలాగే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఎన్విడియాకు పోటీగా చైనాలో సొంతగా చిప్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇండియా కూడా ఈ ఇయర్ ఎండింగ్లో తమ సొంత చిప్ లాంచ్ చేయబోతున్నారు. సో ఈ చిప్స్, డేటా సెంటర్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ పెద్ద ఎత్తున వేసి పెడుతున్నారు. ఏం జరుగుతుంది ఇప్పుడు మీకు ఉదాహరణకు, మనము పెద్ద బిల్డింగ్ కడతాం కమర్షియల్గా రెంట్కి ఇవ్వచ్చు అని, ఒక భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసి కడతాం. దానికి తగ్గట్టు రెంట్ తీసుకున్న వాళ్ళు రాలేదనుకోండి, ఏమవుతుంది, మనకు తడిసి మొప్పడే నష్టాలు వస్తాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం, బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టాం, లోపల ఇంటీరియర్ చేయించాం, ఫర్నిషింగ్ చేయించాం, దాదాపు 50 కోట్లు ఖర్చు, 10-15 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ రెంట్కి ఎవడు వస్తలేడు, ఖాళీ ఉన్నాయి. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసావు, సప్లై ఉంది, డిమాండ్ లేదు అనుకోండి, ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు గూగుల్ AI హబ్ కూడా తీసుకుంటే అదాని వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారు, ఎయిర్టెల్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు అండర్ గ్రౌండ్ కేబుల్స్ పెడుతున్నారు, గూగుల్ వాళ్ళు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నారు. సో ఇప్పుడు నువ్వు కేబుల్స్ అన్నీ వేసి పెడతావు, దాన్ని వాడుకునే వాళ్ళు డేటా సెంటర్స్ తయారు చేస్తావు, వాడుకునే వాళ్ళు లేడనుకోండి సఫిషియెంట్గా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఖాళీగా ఉండిపోతుంది. సో డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనుక ఇప్పుడు ఒక రాబోయే కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెవీ డిమాండ్ ఉంటుంది అని ఆ ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. చిప్ మేకింగ్లో కావచ్చు, కేబుల్ ఎక్విప్మెంట్లో కావచ్చు, డేటా సెంటర్స్ ఏర్పాట్లో కావచ్చు. కానీ వీటిని వాడుకోగలిగేటువంటి డిమాండ్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక మూడవది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆల్రెడీ ఉపయోగిస్తూ స్టార్టప్స్ ఏర్పడు. OpenAI ఒక స్టార్టప్ మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్తో మొదలైంది. సో ఇలా స్టార్టప్స్, రకరకాల స్టార్టప్స్ ఏర్పడుతున్నాయి. ఇవి రకరకాల AI మోడల్స్ని క్రియేట్ చేస్తున్నాయి. కానీ సమస్య ఏమవుతుంది అంటే ఇన్నోవేషన్, బిగ్ ఇన్నోవేషన్ రావడం లేదు. బిగ్ ఇన్నోవేషన్ రానప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంక్రిమెంటల్, ఇప్పుడు నిన్నటి మోడల్ కన్నా ఇవాళ కాస్త బెటర్ మోడల్. ఇప్పుడు పర్ప్లెక్సిటీ AI, పర్ప్లెక్సిటీ ప్రో అని ఎయిర్టెల్ యూజర్స్కు ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది. సో పర్ప్లెక్సిటీ వాడుతున్నా, పర్ప్లెక్సిటీ ప్రో వాడుతున్నా, ChatGPT లేటెస్ట్ వర్షన్ వాడుతున్నా, జెమినై 3.0 లాంచ్ అవుతున్నట్టు అది వాడుతున్నా అనుకోండి. సో యూజర్స్కు అంతకు ముందు వర్షన్కు దీనికి ఎంత తేడా? సో AI మోడల్స్ వెరీ బిగ్ ఇన్నోవేషన్ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. నీకు ఇన్నోవేషన్ ఉంటుంది, కాస్తంత గతంతో పోలిస్తే మెరుగవుతుంది. కానీ ఒక స్టేజ్ వచ్చే వరకు ఏమవుతుందంటే, ఇప్పుడు యాపిల్ ఐఫోన్ లాంటిదే, యాపిల్ ఈజ్ నోన్ ఫర్ ఇన్నోవేషన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ మొదలవుతుంది, ఏమైంది కొత్త మోడల్, అపాద మోడల్ కల్లా కాస్తంత మెరుగుదిద్దుతారు, కొత్తది ఏముంది అని. ప్రతిసారి బిగ్ ఇన్నోవేషన్, డిస్రప్ట్ ఇన్నోవేషన్ ఉండదు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అంటే ఎర్త్ షేకింగ్ ఇన్నోవేషన్ ఉండవు.
సో ఇప్పుడు ఏఐలో కూడా సమస్య ఏంటంటే ఆ బిగ్ ఇన్నోవేషన్ అనేది ఎల్యూజివ్గా ఉంది. ఏదో ఒక రోజు బిగ్ ఇన్నోవేషన్ వస్తుంది, ఆ బిగ్ ఇన్నోవేషన్ ఎవరు పట్టుకోగలిగితే వారు నిలబడతారు. ఇప్పుడు ఒకప్పుడు నోకియా ఇది వండర్ఫుల్ మొబైల్ ఫోన్స్ మొదట్లో మనకు వచ్చినప్పుడు బండ కిందైతే ఏం కాకపోయేది. కానీ ఇప్పుడు నోకియా ఎక్కడుంది లేదు. ఎందుకంటే నోకియా CEO అన్నాడు మేమేం తప్పు చేయలే కానీ ఏది రైట్ చేయలేదని. సో అన్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఇన్నోవేషన్ లేనప్పుడు ఏంటంటే నువ్వు రిలవెంట్ కావు మార్కెట్లో. సో అదొక నిరంతరం ఇప్పుడు ఈ కాంపిటేటివ్ మార్కెట్లో ఏంటంటే నిరంతరం బిగ్ ఇన్నోవేషన్ టెక్నాలజీలో నువ్వు కొత్తదనాన్ని చూపెట్టగలాలి. ఇది ఎందులోనైనా ఇది అవసరమే. టెక్నాలజీ ఇంకా ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకు జర్నలిజం తీసుకుని నేను 40 ఏళ్ల కింద పత్రికల్లో వ్యాసాలు రాసేవాడిని. పత్రికల్లో వ్యాసాలు నాతో పాటు రాసేవారు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. పత్రికల్లో వ్యాసాలే రాస్తారు వాళ్ళు. కానీ నేనేం చేశాను, టీవీ వచ్చుతోనే టీవీకి అడాప్ట్ అయ్యాను. 24 hour టీవీ వచ్చుతోనే 24 hour టీవీకి అడాప్ట్ అయ్యాను. అంతకుముందు ఈ టీవీలో ప్రతిధ్వని ప్రోగ్రామ్స్, తర్వాత మీకు తేజ టీవీలో మార్నింగ్ తేజ వ్యూస్ ప్రోగ్రామ్ చేసేవాడిని, జెమినీ వ్యూస్, తేజ వ్యూస్. తర్వాత TV9 రావడంతో 24 గంటల స్క్రీన్ పైన కనబడ్డాను. ఇవాళ ఇంత తెలుగు టెలివిజన్లో ఈ స్థాయిలో పాపులారిటీ సంపాదించాను. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, వెంటనే ఒక వెబ్సైట్ పెట్టాను, వెబ్సైట్లకు రాయడం మొదలుపెట్టాను. కోర్స్ ఆ వెబ్సైట్ నడవలేదు, ఆపాను, బట్ వెబ్సైట్లకు రాయడం మొదలుపెట్టాను. తర్వాత యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. సో ఐఎమ్ రిలవెంట్ బికాస్ ఐ ట్రావెల్ విత్ ద టెక్నాలజీ. ఆ టెక్నాలజీలో వస్తున్న ప్రతి ఇన్నోవేషన్ అందిపుచ్చుకున్నాను. ఇప్పుడు నాతో పాటు వ్యాసాలు రాసి అద్భుతంగా వ్యాసాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ వ్యాసాలు రాస్తున్నారు, కానీ వ్యాసాలు ఎవరు చదవడం లేదు. సో దే ఆర్ నాట్ పాపులర్. దే ఆర్ క్యాపబుల్ బట్ నాట్ పాపులర్. ఎందుకు? బికాజ్ వాళ్ళు టెక్నాలజీతో పాటు ట్రావెల్ చేయలేదు కనుక. సో అలా ట్రావెల్ చేయగలిగినప్పుడు మాత్రమే యూ విల్ బికమ్ వెరీ ఇన్నోవేటివ్. అందువల్ల ఆ ఇన్నోవేషన్ అందుకోగలగాలి. ఆ ఇన్నోవేషన్ అందుకోగల తర్వాత బిగ్ ఇన్నోవేషన్ క్రియేట్ కావాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఒక షర్ట్ షేక్ ఇన్నోవేషన్. ఇప్పుడు ఇంటర్నెట్ కన్నా ముందు, ఇంటర్నెట్ తర్వాత ప్రపంచం మనం ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తాయి కదా. టెలివిజన్కు ముందు, టెలివిజన్ తర్వాత, ల్యాప్టాప్ ఇన్వెన్షన్కు ముందు, ల్యాప్టాప్ ఇన్వెన్షన్ తర్వాత, స్మార్ట్ ఫోన్ ఇన్వెన్షన్కు ముందు, స్మార్ట్ ఫోన్ ఇన్వెన్షన్ తర్వాత. మీకు ఆశ్చర్యం ఎత్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెన్షన్కు ముందు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెన్షన్ రాకముందు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇవన్నీ అంత అద్భుతంగా మార్చాయి. సో ప్రతి ఇన్నోవేషను అలా డిస్రప్టివ్గా ఉండాలి. కానీ ఏఐలో ఏమవుతుందంటే ఇంక్రిమెంటల్ అడిషన్స్ అవుతున్నాయి. ఒక మోడల్ కన్నా మరో మోడల్ కాస్త బెటర్గా ఉంటుంది, కొత్త ఫీచర్స్ ఉంటున్నాయి, కానీ ఇలా డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఉండడం లేదు. అందువల్ల ఈ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఏ కంపెనీకి వస్తుందో తెలియదు, కానీ అన్ని కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. దే డోంట్ వాంట్ టు మిస్, అంటే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఆ ఫోమో వల్ల అన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఏమో రేపు ఏదో గ్రేట్ ఇన్నోవేషన్ వచ్చిందనుకోండి, నేను వెనకే పడతాను కదా అని. సో అందువల్ల ఆ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వల్ల పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ ఇది ఎంతకాలం సస్టైనబుల్ క్వశ్చన్. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అంటే ప్రాఫిట్స్ ఆశించిన స్థాయిలో లేనప్పుడు ఎంతకాలం పెట్టుబడి పెడుతూ ఉంటారు అన్నది ఒక పాయింట్. డిమాండ్ లేనప్పుడు నువ్వు సప్లై ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ పోతే, మూడోది బిగ్ ఇన్నోవేషన్ అనేది కనబడినప్పుడు ఎక్కడో ఒక చోట బబుల్ బర్స్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ బబుల్ బర్స్ట్ అయినా అందరూ చెప్పేది, సుందర్ పిచాయ్ చెప్పినా, సామ్ ఆల్ట్మన్ చెప్పినా, వేరే వాళ్ళు ఎవరు చెప్పినా, ఈ బబుల్లో 2 రకాల బర్స్ట్ ఉంటుంది. ఒకటి ఇన్వెస్ట్మెంట్ బబుల్ అండ్ టెక్నాలజీ బబుల్. ఇన్వెస్ట్మెంట్ బబుల్ బస్ట్ అయితే బస్ట్ కావచ్చు, కానీ టెక్నాలజీ బబుల్ బస్ట్ కాదు. .com కంపెనీస్ కూడా తీసుకుంటే, ఇంటర్నెట్ ఎకానమీ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ బబుల్ బస్ట్ ఉంది, టెక్నాలజీ బబుల్ బస్ట్ కాలే. స్టిల్ ద టెక్నాలజీ ఇస్ దేర్. రేపు ఏ బబుల్ బస్ట్ అయినా ఫైనాన్షియల్ బబుల్ బస్ట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ బబుల్ బస్ట్ అయితే తప్ప టెక్నాలజీ బబుల్ బస్ట్ కాదు. అంటే అర్థం ఏంటి? భారీ ఎత్తున ఆశించి పెట్టుబడి పెట్టిన వాళ్ళు నష్టాలు పోతారు, కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ అయితే ఎంతో కొంత జరుగుతుంది. అది ఎంతో కొంత కాదు, మానవాళి పైన భారీ ప్రభావం చూపేటువంటి సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయినంత మాత్రం డబ్బులు రావాలని లేదు, కానీ డెవలప్ అయితే అవుతుంది. అందువల్ల ఒకవేళ బబుల్ బస్ట్ అయినా స్టిల్ ఈ ఏఐ బబుల్ వల్ల ఎకానమీకి, సొసైటీకి చాలా సిగ్నిఫికెంట్ ప్రయోజనమే దక్కుతుంది. అది ఏమీ వేస్ట్ అయితే కాదు. అఫ్కోర్స్ ఈ ప్రాసెస్లో కొన్ని కంపెనీలు నష్టపోవచ్చు, మార్కెట్ నష్టపోవచ్చు. ఇప్పుడు అమెరికన్ స్టాక్ మార్కెట్లో S&P 500 అంటారు, టాప్ 500 కంపెనీస్ చూస్తే
అందులో వాటి పెరుగుదల వెనకాల గత కొంతకాలంగా ప్రధానంగా ఉన్నది ఏఐ కంపెనీలే. అందువల్ల ఎప్పుడైతే ఏఐ కంపెనీలు నష్టపోతాయి, ఏఐలో బబుల్ బస్ట్ అయితే ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ దెబ్బతింటాయి. బట్ దట్ ఈజ్ ఓన్లీ అ ఫైనాన్షియల్ బబుల్ బస్ట్ అయితే, ఇన్వెస్ట్మెంట్ బబుల్ బస్ట్ అయితే తప్ప టెక్నాలజీ బబుల్ అయితే బస్ట్ కాదు. టెక్నాలజీ ద రియాలిటీ, దాని పేస్ అది ఎంత స్థాయిలో పెరుగుతుంది హైప్ కావచ్చు, కానీ బట్ బేసిక్ టెక్నాలజీ బబుల్ టెక్నాలజీ లేకుండా లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది గ్రేట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్, కానీ అది ఆశించిన స్థాయిలో డబ్బులు క్రియేట్ చేస్తుందా లేదా తెలియదు. టెక్నాలజీ మాత్రం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. అందుకే టెక్నాలజీ బబుల్ మాత్రం బస్ట్ కాదు, ఏమైనా బస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ బబులే బస్ట్ అవుతుందని చెప్పడానికి కారణం అది. మానవ సంబంధాలకు ఏమాత్రం విలువనివ్వకుండా వర్క్ కల్చర్లో వస్తున్న మార్పులకు సంబంధించిన కీలకమైన వార్త సార్ ఇది. ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఈ మధ్యకాలంలో వర్క్ ప్రెజర్కి లోనవుతూ ఉన్నారు. జంజీలు కూడా ఉన్నారు. దానిలో ఒక జంజీ ఎంప్లాయీకి అలాగే అతని మేనేజర్కి మధ్య జరిగిన ఒక సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సార్. అది మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాను, ప్రేక్షకుల కోసం ఒకసారి చదువుతాను అది. సార్, ఐ జస్ట్ ఇన్ఫార్మ్డ్ యూ దట్ మై అంకుల్ పాస్డ్ అవే లాస్ట్ నైట్. ఐ నీడ్ టు బీ విత్ మై ఫ్యామిలీ టుడే అని చెప్పి ఆ జంజీ ఎంప్లాయీ అతని మేనేజర్కి వాట్సాప్లో ఒక మెసేజ్ పంపిస్తే దానికి అతని మేనేజర్ ఇచ్చిన రిప్లై సార్ ఇది. బట్ టుడే ఈజ్ క్లయింట్స్ మీటింగ్, ఇట్స్ వెట్టిగో ఇంపార్టెంట్, యూ కెన్ అటెండ్ ద మీటింగ్ అండ్ దెన్ గో, ఇట్ ఈస్ లైక్ హీఈస్ నాట్ యువర్ పేరెంట్ అంటే అతను జంజీ ఎంప్లాయీ రెస్పాండ్ అయ్యాడు సార్. ఎక్స్క్యూజ్ మీ, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఎ డెత్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ స్టిల్ ఎ డెత్. హీ హెల్ప్డ్ రైజ్ మీ. He was practically a second father. You can't expect me to sit in a meeting pretending everything's normal. Ante manager ichina reply, I'm not saying it's not sad, but client won't wait అని చెప్పి ఈ చార్ట్ చాలా పెద్దదే ఉంది సార్. అంటే మానవ సంబంధాలకు ఎటువంటి విలువ ఇవ్వనట్టుగా ఇక్కడ మనకి తెలుస్తోంది. ఏంటి సార్ ఈ వర్క్ కల్చర్? కుటుంబంలో ఒక మనిషి చనిపోయినా కూడా పని చేయాల్సిందేనా? జరిగింది ఏంటి అంటే, ఒక ఉద్యోగి ఇంట్లో వాళ్ళ అంకుల్ చనిపోయాడు. అంటే బహుశా వాళ్ళ చిన్నానో పెద్దనాన్నో చనిపోయాడు. సో అలా అంకుల్ చనిపోతే ఆ అంకుల్ ఇతను పెంచాడు ఆ ఎంప్లాయీని. ఉమ్మడి కుటుంబాల్లో చాలా సందర్భాల్లో పెదనాన్న చేతులలో పెరుగుతారు కూడా. సో అలా ఇంట్లో తను పెంచాడు. ఇది లైక్ మై సెకండ్ ఫాదర్ అంటున్నాడు. అతను చనిపోయాడు, అందువల్ల లీవ్ కావాలి. నేను నిన్నటి వరకు ఎక్కువ గంటలు పనిచేశాను, ఎక్కువ రోజులు కూడా పనిచేశాను, నా వర్క్ అంతా పూర్తి చేశాను, అందువల్ల ఇవాళ రాలేను అంటాడు. దానికి మేనేజర్ ఏమంటాడంటే, లేదు ఇలా క్లయింట్తో మీటింగ్ ఉంది, నువ్వు ఉండాల్సిందే, మీటింగ్ అంటే కావాలంటే పో అంటాడు. అయ్యా ఇది చావయ్యా అంటే, మీ తండ్రి కాదు కదా అంటాడు. తల్లిదండ్రులు ఎవరో పోతే వేరే విషయం, పేరెంట్ కాదు కదా అంటాడు. ఇంత దుర్మార్గం చూడండి. సో బట్ ఫ్యామిలీలో డెత్ ఇది డెత్ అండి. నేను ఇంట్లో నన్ను చిన్నప్పటి నుంచి పెంచి నన్ను ఒక తండ్రి తర్వాత తండ్రిగా ఉన్న వ్యక్తి చనిపోతే ఏమీ జరగనట్టు నేను నటిస్తూ మీటింగ్లో ఎలా కూర్చోగలగాలి, నా మూడు కూడా ఉండదు కదా సార్ అంటాడు. అదంతా అనవసరం అంటాడు. సో అప్పుడు ఆ ఎంప్లాయీ కూడా చిరాకులేసి, ఇది ఇలా కాదు ఉద్యోగులతో వ్యవహరించే తీరు అని కూడా గట్టిగానే సమాధానం చెప్తాడు ఆ చాట్లో. అప్పుడు అట్లా అయితే నీవు పెయిడ్ లీవ్ అయిపోతుంది, డెత్ సర్టిఫికేట్ పెట్టి దాన్ని కావాలంటే మార్చుకో నీకు అని, ఉద్యోగం పోతుంది అనే రీతిలో బెదిరిస్తాడు. సో ఇది ఇంటర్నెట్లో సెన్సేషన్ అయింది. అఫ్కోర్స్ కొంతమంది ఉద్యోగులు ఆ ఉద్యోగి ఒక దశ వరకు ఉండే ఆగిపోవాల్సి ఉండే, సో ఇంకా మేనేజర్తో ఛాలెంజింగ్గా ఎందుకు కన్వర్జేషన్ జరిపారనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఇటీవల కాలంలో మన వార్తలు వస్తున్నాయి టాక్సిక్ వర్క్ కల్చర్. అంటే 70 గంటలు పనిచేయాలి, 100 గంటలు పనిచేయాలి, సో అంటూ నారాయణమూర్తి 70 గంటలు అంటే ఇంకోటి 90 గంటలని. అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరమే లేదు. దేశం అభివృద్ధి చెందాలంటే చైనా వాడు అట్లనే అభివృద్ధి చెందాడు, జపాన్ వాడు ఇట్లనే అభివృద్ధి చెందాడు అని కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఎలాంటి చైర్మన్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు, భర్త మొఖం భార్య మొఖం భర్త తీసుకుని బోరు కొడుతుంది అన్నాడు. ఆయనకు బోరు కొడుతుంది కాదు, అందరికీ బోరు కొట్టాలని లేదు కదా. సో ఇలా రకరకాల రూపాల్లో ఈ వర్క్ కల్చర్ యొక్క రూపం మీకు ఒక మల్టీనేషనల్ కన్సల్టెన్సీ ఫర్మ్లో అన్నా సెబాస్టియన్ అనే అమ్మాయి, వెరీ యంగ్ అండ్ బ్రిలియంట్ చార్టర్డ్ అకౌంటెంట్, వర్క్ ప్రెషర్ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిందని కూడా దానిపైన పెద్ద వివాదం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ.
ఏంటి అసలు హ్యూమన్ రిలేషన్స్ ఉండవా అంటే మనిషికి ఒక టీంలో పనిచేస్తున్నప్పుడు ఎంపతి ఉండాలి కదా అని. సో ఆ ఎంపతి అనేది లేకపోవడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎదుటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎడిటర్గా హన్స్ ఇండియా పత్రికలో పనిచేస్తున్నాను. ఒక పేజ్ 1లో ఒక ఘోరంగా తప్పొచ్చింది హెడ్లైన్. ఎంత ఘోరం అంటే కంప్లీట్ రివర్స్ మీనింగ్. సో మేనేజ్మెంట్ అడుగుతుంది కదా, ఊకోరు కదా, ఎందుకంటే పెద్ద డ్యామేజ్ కదా. నన్ను అడిగారు ఏంటి ఇంత ఘోరంగా పెట్టి. అవును సార్ పొరపాటు అయింది అని. నేను చేయలే, అది ఫ్రంట్ పేజ్ చేసే అతను చేశాడు, ఫ్రంట్ పేజ్ చేసే అసిస్టెంట్ ఎడిటర్ చేశాడు. అది ఆ అసిస్టెంట్ ఎడిటర్ ఇస్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సనే. పొరపాటున ఒక్కరోజు పొరపాటు చేశాడు, రోజు ఆయనే చేస్తారు. సో ఆ ఒక్కరోజు పొరపాటు చేశారు. దీనిపైన మేనేజ్మెంట్ అడిగి అతని ఫైర్ చేయండి, అట్లా చేస్తే ఉద్యోగం తీసేస్తే ఇంకోసారి బుద్ధి వస్తుంది, భయపడతారు, అతను ఫైర్ చేయండి అన్నారు. నేను అలా కాదండి, ఒక్కసారి మిస్టేక్ ఉంది, ఇట్స్ ఏ వెరీ సీరియస్ మిస్టేక్, బదలించుదాం, కానీ ఈ ఒక్క మిస్టేక్ ఉద్యోగం తీసేది న్యాయం కాదు. ఇప్పటికీ నేను వచ్చి 2 years దాటిపోయింది. ఈ 2 yearsలో ఏ ఒక్క రోజు కూడా పేజ్ 1లో మిస్టేక్ చేయలేదు, చాలా ఇంప్రూవ్ చేశాడు. దట్ ఈస్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద పేజ్ 1. ఈ ఒక్కరోజు మిస్టేక్ కొరకు ఆ కంట్రిబ్యూషన్ అంతా నేను కాదనలేను అని. నేను కాదండి అతన్ని తీసేయాల్సిందే, మీరు ఎవరో చెప్పండి మేము తీసేస్తాం మీకు తీయాలనిపించకపోతే అన్నాడు. అయితే ఎవరో అంటే చెప్తానండి అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఎవరు అంటే కె నాగేశ్వర్ అని. ఆయన ఫోన్ చేసి అదేం సార్ మీ పేరు రాస్తారంటే నేనేనయ్యా. ఇప్పుడు 2 ఏళ్ళుగా పేజ్ 1 ఇంప్రూవ్ అవుతుంటే, పేపర్ ఇంప్రూవ్ అవుతుంటే మీరు ఏమన్నారు? నన్నే అడిగారు ఎప్పుడన్నా ఎవరు చేస్తున్నారు ఇది అని. ఎడిటర్గా నేనే చేస్తున్నా అని చెప్పి నన్ను మెచ్చుకుంటూ వచ్చాను. నేను ఆ క్రెడిట్ అంటూ తీసుకుంటూ వచ్చాను. ఇవాళ ఒక పొరపాటు జరిగినప్పుడు మాత్రం నాది కాదు పలానా ఎంప్లాయీది అనడం కరెక్ట్ కాదు, తీసేస్తే నా ఉద్యోగం తీసేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎంప్లాయీ ఎవరో నేను చెప్పను అని చెప్పాను. ఐ విల్ స్టాండ్ బై. మీరు కనుక ఆ ఉద్యోగిని తెలుసుకొని తీసేస్తే నేను కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే దట్ ఈస్ ద టీమ్ లీడర్గా నా బాధ్యత. అదర్వైజ్ హౌ కెన్ ఐ ఇన్స్పైర్ మై టీమ్ అన్నాడు. ఇంకో ఉదాహరణ చెప్తాను. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్న సమయంలో ఒక టీచరు మార్కులు చాలా తక్కువ వేశాడు. తక్కువ వేస్తే పెద్ద ఎత్తున అల్లరి జరిగింది. వచ్చి నా రూమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రూమ్లో పెద్ద గొడవ. ఎవడో చెప్పండి సార్ ఆ సంగతి చెప్తాం, ఆ సార్ సంగతి చెప్తాం, ఆయన వల్ల మేము ఫెయిల్ అయినాడు గొడవ. సో నేను ఎవరో చెప్పాను సార్, మీకెందుకు సార్, మీరే వేయలే కదా, సబ్జెక్ట్ మీది కాదు కదా, మీరు ఎవరు ఆ మార్కులు తక్కువ వేస్తే చెప్పండి. నేను ఇంపాసిబుల్ చెప్పను, దట్ ఇస్ ద కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. నా మీద నమ్మకంతో ఆ టీచర్ మార్కులు నాకు ఇచ్చాడు ఇంటర్నల్స్. నేను అది ఎవరో చెప్పి లీక్ చేసి ఆ టీచర్ని నిర్ణయం చేయలేడు. మీకు ఎంత కోపం వస్తే నా మీద తెచ్చుకోండి అన్నాడు. మొత్తం అద్దాలు పలకొట్టారు, నా రూమ్లో చైర్ ఇరక్కొట్టారు, టేబుల్ ఇరక్కొట్టారు, ఫోన్ ఎత్తేసారు. బట్ నెవర్ రెఫ్యూజ్. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు జర్నలిజంలో పనిచేస్తున్నారు, మీడియాలో కలుస్తుంటారు. సార్ ఆ రోజు గుర్తుంటారు సార్, ఎంత చెప్పాలో చెప్పలేదు సార్ అని. అంటే ఏంటి, ఎందుకు ఈ 2 ఉదాహరణలు చెప్పండి. వెన్ యు ఆర్ ఎ లీడర్, you have to protect your people. నీ దగ్గర పనిచేసే వారు రైట్ చేస్తున్నామో క్రెడిట్ తీసుకొని, తప్పు చేస్తున్నామో వాళ్ళ మీద వేయకూడదు అనేది. అందువల్ల మీకు మేనేజర్లు ఎలా ఉండాలి అంటే దే షుడ్ ఓన్ దేర్ ఎంప్లాయీస్, టీమ్ మెంబర్స్. అదే కదా లీడర్ అంటే. మేనేజర్కు లీడర్కు ఉన్న లక్షణం తేడా అదే. మేనేజర్ ఈజ్ అ ఫెలో ఓన్లీ మేనేజర్స్. లీడర్ ఈజ్ వన్ హూ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. ముందుండి పోరాడాలి. ఆ లీడర్ అంటే అది కదా గొప్పతనం అంటే. ఆ బ్లేమ్ అవసరమైతే తాను తీసుకోవాలి. ఆ ఉద్యోగి పని బాధ్యత అవసరమైతే మేనేజర్ తాను తీసుకోవాలి. ఆ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. క్లయింట్లు కూడా అంత దుర్మార్గంగా ఉంటారా? ఇప్పుడు మీకు ఆ కన్సర్న్ పర్సన్ వాళ్ళ ఇంట్లో ట్రాజడీ జరిగిందండి, లెట్ us హ్యావ్ ఎ మీటింగ్ టుమారో అంటే కంపెనీ క్లయింట్ వాడు కట్ చేసుకుని వెళ్ళిపోతారా? ఇప్పుడు ఈవెన్ అమెరికాలో కూడా మన వాళ్ళు చెప్తుంటారు, ఆ వైట్ అమెరికన్ మేనేజర్లు అర్థం చేసుకున్నంత కూడా మన వాళ్ళు అర్థం చేసుకోవాలని. మన జనరల్గా మనం ఏమనుకుంటాం, మన వాళ్ళైతే ఇంకెక్కువ ఎంపతి ఉంటుంది, ఇండియన్ కదా అని. ఉండదట. అమెరికా వైట్ అమెరికన్ అయినా వాడు అంటారు వాళ్ళు, తెల్లోడైనా నయమైనా అర్థం చేసుకుంటాడు, మనోడు అసలే అర్థం చేసుకోడు అని. తెల్లోడైనా ఇట్లా హ్యాపెన్ అంటే దే డోంట్ ఈవెన్ దే బిలీవ్ ఇట్ అట. సో ఈవెన్ నిజమా కాదా అని కూడా చేయడు. ఇప్పుడు ఇక్కడ చూడు మేనేజర్ డెత్ సర్టిఫికేట్ పెట్టుకుంటున్నాడు అంటే ఎంతో దుర్మార్గం చూడండి, డెత్ సర్టిఫికేట్ పెట్టాలట. అంటే ఒక ఎంప్లాయీ నీ కోసం ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని ఏళ్ళు పనిచేస్తున్నప్పుడు హౌ డు యూ ట్రీట్ దట్? హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి, ఎంపతి. అది నా దగ్గర జరిగితే ఏంటి, నా ఇంట్లోనే జరిగితే ఏంటి అనే భావన ఉండాలి కదా.
అంటే మనుషుల్ని యంత్రాలుగా మార్చేస్తున్నారు, అది సమస్య. లేటెస్ట్గా వార్త వచ్చింది, ఎకనామిక్ టైమ్స్, మింట్, మనీ కంట్రోల్ అన్నిట్లో వచ్చింది. కాగ్నిజెంట్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ టూల్ ఒకటి పెట్టుకుంది అని కాగ్నిజెంట్ డినై చేసింది, అలాంటిది ఏమీ లేదని. కానీ పెద్ద డిబేట్ నడుస్తుంది. ఏంటంటే అది నీ ల్యాప్టాప్ను ఆఫీస్లో మానిటర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఉద్యోగులకు ఐటీ రంగంలో కంపెనీలో ల్యాప్టాప్లు ఇస్తాయి, కంపెనీ ల్యాప్టాప్లోనే పనిచేయాలి. సాఫ్ట్వేర్ అంతా కంపెనీ ల్యాప్టాప్ ఉంటుంది, నువ్వు ఉద్యోగం మానేసినప్పుడు ల్యాప్టాప్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. సో పర్సనల్ ల్యాప్టాప్ ఉన్నా కూడా దాంట్లో అలౌ చేయరు, యాక్సెప్ట్ చేయరు. ఈ ల్యాప్టాప్ను ఆఫీస్లో మానిటర్ చేస్తారట. 5 నిమిషాల పాటు కీబోర్డు మౌజు కదలలేదనుకోండి, నువ్వు ఐడియల్గా ఉన్నావని కంక్లూజన్కి వస్తారట. అంటే ఎప్పటికీ మౌజును కదిలిస్తున్నారు, పని చేసినా చేయకపోయినా అని. కీబోర్డు కదిలిస్తున్నారు, ఎంత దుర్మార్గం వచ్చుడండి. అంటే ప్రొడక్టివిటీ అంటే వాళ్ళ దృష్టిలో అది. ఇప్పుడు వాడు ఏ పని చేయకుండా కూడా మౌజును ఇట్లా 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 అనడంకో పని చేసేట్టు లెక్కనట, దాని అర్థం ఉందా? సో అలాగే 15 నిమిషాల పాటు మౌజు కదలలేదు, కీబోర్డ్ కదలలేదు అనుకోండి, అతను సిస్టమ్ ముందు లేనట్టుగా పరిగణిస్తారట. ఇది ప్రొడక్టివిటీ కంట్రోల్. ఎక్కడైనా ప్రొడక్టివిటీ అంటే ఇది అవుట్పుట్ కాదు, అవుట్కమ్ కావాలి కదా. మనిషి ఎంత పని చేసామన్నది కాదు, ఏం పని చేసామన్నది ముఖ్యం కదా. 4 గంటలు చెత్త పని చేస్తాడు, ఏమి రిజల్ట్ ఉండదు, ఏం లాభం? సో 4 గంటలు 2 గంటలు వంట చేస్తాడు, టేస్ట్ ఉండదు, ఏం లాభం? సో వాల్యూమ్ ఆఫ్ వర్క్ కాదు, క్వాలిటీ ఆఫ్ వర్క్ ముఖ్యం కదా. వాల్యూమ్ ముఖ్యమే, క్వాలిటీ ఇంకా ముఖ్యం కదా. ఇంత మెకానికల్గా మనుషులు ఆ చార్లీ చాప్లిన్ సినిమాలో కన్వేయర్ బెల్ట్లు చూపెట్టి అట్లా కన్వేయర్ బెల్ట్గా మార్చేశారు. ప్రజలు మనుషులండి, మానవ సంబంధాలు ఎక్కడొక్కడ ఉండాలి కదా. అసలు మనిషికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరం లేదు, మనిషి యంత్రంగా గంటల కొద్ది పనిచేస్తేనే ఉండాలి, మనిషి క్రియేటివిటీ అవసరం లేదు. ప్రొడక్టివిటీ అంటే నువ్వు ఎన్ని గంటలు పనిచేసావు, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయ్యావు, ఇది కాదు కదా. సో ద వెరీ డిస్టర్బింగ్ టాక్సిక్ వర్క్ కల్చర్ క్రియేట్ అవుతుంది. దాంతో యంగర్ జనరేషన్ ఇవాళ కంపెనీస్లో అట్రిషన్ రేట్ అంటారు, అంటే ఉద్యోగులు మానేయడం. చాలా ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఉంటుంది రవిశంకర్. ఇప్పుడు ఏంటంటే ఒకవైపు ఉద్యోగాలు దొరకక బాధపడుతున్నారు, మరోవైపు ఉద్యోగ కంపెనీలకు ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే టాలెంట్ వెళ్ళిపోతుంది, అట్రిషన్ రేట్ అంటారు. చాలామంది ఉద్యోగాలు ఎందుకు మానేసిన వాళ్ళు మీరు అడగండి ఎందుకు మానేశారని. వాళ్ళు ఏం చెప్తారు, మానేయటానికి కారణం ఏంటి అంటే దే డోంట్ లైక్ దట్ వర్క్ కల్చర్. న్యూ జనరేషన్ ఇప్పుడు నాకు ఇంత శాలరీస్ వచ్చిందని చూడరు. ఇఫ్ ద వర్క్ కల్చర్ ఇస్ నాట్ గుడ్, దే డోంట్ వాంట్ టు వర్క్. ఎందుకంటే పనిని ప్రేమించాలి కదా, పనిని ఆనందంగా చేయగలగాలి. పనిని భారంగా మార్చి వాళ్ళను భయంకరంగా హింసించి హరాస్ చేసి అదే తాను గొప్ప పనిగా భావించేటువంటి స్వభావం ఉంటుంది. అందువల్ల అల్టిమేట్లీ కంపెనీస్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. మన ఈ మేనేజర్లకు కూడా టెక్నికల్ స్కిల్ అప్డేటే కాదు, హ్యూమన్ రిలేషన్స్ కూడా అప్డేట్ చేయాలి. అన్ని కంపెనీలు అలా ఉన్నాయని అంటలేను, అందరు మేనేజర్లు అలా ఉన్నారని అంటలేను. బట్ దట్ ఈస్ ద వే హౌ డు యూ డీల్ విత్ యువర్ ఎంప్లాయీస్ అనేది కీలకం కదా. ఉపాసన కొణిదెల ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు సార్. ఈ సందర్భంగా పెళ్లి గురించి మాట్లాడారు. ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత మాత్రమే పెళ్లికి కంగారు లేదు అన్నట్టుగా ఉపాసన మాట్లాడారు సార్. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఉపాసన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్లే చేయండి. Is to save your eggs, because then you can choose when to get married, when you want to have kids, on your own terms, when you are financially independent. Today, I stand on my own feet. I earn a living for myself. I am proudly financially independent. This security made me strong and confident to make bold decisions in my life. Do things that work the best for you. Before you reach your 30s, have your goals ready, have your career path set, and know how much you're going to earn at every different point in your life. Earn wealth-wise, health-wise, and relationship-wise. If you're clear about your vision, goal, and role in life, you become unstoppable. సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోమని ఉపాసన ఇచ్చిన సలహా మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది సార్. దీని మీద జోహో సిఇఓ శ్రీధర్ వెంబు కూడా రెస్పాండ్ అయ్యారు. ఉపాసన పోస్ట్ ని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు సార్ ట్విట్టర్ లో. ఐ అడ్వైజ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఐ మీట్ బోత్ మెన్ అండ్ విమెన్
to marry and have kids in their 20s and not keep postponing it అని చెప్పి. సార్ పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఇదే చర్చ సార్. అంటే దాంట్లో శ్రీధర్ వెంబుది పోస్ట్ మీరు పూర్తి చదవలేదు. టు మీట్ యువర్ డెమోగ్రఫిక్ డ్యూటీ. Yes sir, I tell them they have to do their demographic duty to society and ancestors. Yes sir, మొత్తం చదవండి మీరు. and their own ancestors. అదే సెంట్రల్ మీ కీలకమైన పాయింట్ అదే కదా, కీలకమైన పాయింట్ అదే. సో మనం సగం చదివితే దాని మీనింగ్ రాదు ఎప్పుడు కూడా. సో ఇష్యూ ఏంటంటే ఉపాసన ఐఐటి హైదరాబాద్ లో మాట్లాడుతూ మీలో ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగారు. అడిగితే అబ్బాయిలు ఎక్కువ మంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు, అమ్మాయిలు అనలేదు. కాంటెక్స్ట్ అది. సహజంగా మనకు మన సాంప్రదాయ భావాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్ల అంటేనే పెళ్లి చేసి పంపించడం, చదువు ఉద్యోగం అని చూడరు. సో 5 చేతుల్లో పెడితే అయిపోతుంది, ఇది కాన్సెప్ట్ పుట్టినప్పటి నుంచి ఇదే స్టార్ట్ గా. సో మీరు ఎవరైనా కాస్త యంగ్ ఏజ్ వచ్చాక పెళ్లిళ్ళకి పోయినా ఫంక్షన్లకు పోయినా ఏమడుగుతారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అంటారు. పెళ్ళైన మరుక్షణం ఏమంటారు, ఏమైనా ఉందానే కాయా పండు అంటారు. ఇది మేజర్ యాక్టివిటీ ఈ నానమ్మలు అమ్మమ్మలు. అందుకే యంగ్ చిల్డ్రన్ పెళ్లిళ్ళకి రావాలంటే కూడా చిరాకు పడుతుంటారు. ఇంట్లో ఫంక్షన్లు ఏమైనా అడగదు, ఇంకేముండదు, వేరే పంపించడం ఉండదు. పెళ్లి ఎప్పుడే అంటారు, లేదంటే పెళ్లి అయితే పిల్లలు ఎప్పుడు అంటారు. ఇక పెళ్లి పిల్లలు తప్ప వాళ్ళకి ఇంకా జీవితం ఏముండదు అని అడుగుతుంటారు. నిజమే, ఆ కాలంలో అలాగే ఉండేవారు, కానీ ఇప్పుడు అలా ఉండడం లేదు. సో ఆమె చెప్పిన కాంటెస్ట్ ఏంటి అంటే అమ్మాయిలోమో పెళ్లి చేసుకుంటామని చేతులు ఎత్తలేదు, అబ్బాయిలోమో చేతులు ఎత్తారు ఎక్కువ మంది. అంటే అది మీరు మీకు జీవితంలో ఇండిపెండెంట్ గా మీ నిర్ణయాలు మీరు తీసుకునే స్థాయికి ఫైనాన్షియల్ గా వచ్చి మీరు మ్యారేజ్ చేసుకుని పిల్లలు కానండి అని ఆమె ఒపీనియన్ చెప్పారు. శ్రీధర్ వెంబు ఎవరంటే జోహో సియు ఇటీవల అరట్టాయ్ అని వాట్సాప్ కు పోటీగా అరట్టాయ్ తీసుకొచ్చారు. జోహో మెయిల్ తెచ్చారు, జీమెయిల్ కు. అమిత్ షా లాంటి వాళ్ళు జీమెయిల్ వదిలేసి జోహో మెయిల్ షిఫ్ట్ అవుతున్నట్లు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జోహో మెయిల్ ప్రమోట్ చేసింది. స్వదేశీ అనే కాన్సెప్ట్ లో జోహో మెయిల్ అరట్టాయ్ ప్రమోట్ చేయండి కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అది శ్రీధర్ వెంబు ఎవరో మన కాంటెక్స్ట్ అర్థం అయితే చెప్తున్నా. సో ఇక్కడ శ్రీధర్ వెంబు ఒపీనియన్ లో ఆయన సొంత అభిప్రాయం 20s లోనే, అంటే 21 to 30 లోపల మీరు పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కనండి అంటున్నాడు. సో దట్ ఈస్ వన్ వర్షన్. ఆయనే కాదు, చాలా మందికి ఒపీనియన్ ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆయన చెప్పిన రీజన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. రీజన్స్ ఏమంటున్నాడు, డెమోగ్రఫిక్ డ్యూటీ అట. అంటే మనుషులకు వేరే లక్ష్యం ఏమీ లేదు పిల్లలు కనడం తప్ప అని. వేరే బాధ్యతలు ఏమీ ఉండవు మనుషులకు. మనుషులు ఎవరంటే పిల్లలు కనే యంత్రాలు అని. అందులో ఉమెన్ పట్ల ఈ దృక్పథం చాలా దారుణంగా చాలా మందికి ఉంటుంది. అఫ్ కోర్స్ శ్రీధర్ వెంబు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిని అది అడ్వైజ్ చేశాడు. అంటే మనుషుల్ని కేవలం పిల్లలుగానే యంత్రాలుగా చూసేటువంటి సాంప్రదాయ భావాలు ఒక టెక్ సీఈఓకు ఉండడం ఆశ్చర్యంగా ఉంది. డెమోగ్రఫిక్ డ్యూటీ అంటున్నాడు పిల్లలు కనడం అనేది. సో తర్వాత ఏమంటున్నాడు, డ్యూటీ టు యువర్ ఆన్సిస్టర్స్ అంటున్నారు. అంటే వంశాన్ని అభివృద్ధి చేయడం. ఎంత కాలం చెల్లిన ఆలోచనలో ఆలోచించండి. వంశాన్ని అభివృద్ధి చేయడం కొరకు, జనాభాను పెంచడం కొరకు నువ్వు పిల్లలు కనాలి, ఇంకా వేరేది ఏం లేదు ప్రియారిటీ. సో పిల్లలు కనడానికి ప్రియారిటీ ఏంటి? శ్రీధర్ వెంబు ఏం చెప్తున్నాడు, పోనీ పెళ్లి మొదలు తీసుకొని 20s లో పిల్లలు కనండి, అంతకు ముందే సెటిల్ కండి, కష్టపడి చదువు పైకి రండి అని చెప్తే ఓకే. కానీ మీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా మంచిదే, మీరు ఒక ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ అయినా ప్రాబ్లం లేదు, కాకపోయినా ప్రాబ్లం లేదు, మొదలుగా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే ఇది మీ డెమోగ్రఫిక్ డ్యూటీ. సమాజంలో జనాభాను పెంచాలి కదా, మీరు మీ వంశాన్ని ఉద్ధరించాలి కదా అని చెప్తున్నాడు. ఒక ఆధునిక టెక్ సీఈఓ ఇంత పాతకాల భావాలతో ఉంటే ఎట్లా, ఆశ్చర్యంగా ఉంది. అందువల్ల ఆ కారణాలు అబ్జెక్షనబుల్. ఎందుకంటే కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ తరం పైన మనం పెళ్లిని రుద్దలేము. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడే పెళ్లి మీద ఒక కవిత చూశాను. పెళ్లి పెద్ద మనుషుల ప్రోద్బలం కారాదు, బంధు పరివారాల కుట్ర కారాదు, సమాజం వేసే శిక్ష కారాదు, పరిణతి చెందిన సహజీవనం కావాలి. సహజీవనం అంటే వేరే మీనింగ్ కాదు ఇక్కడ, వివాహం తర్వాత సహజీవనం అని చెప్పేది. అంటే పెళ్లి పెద్ద మనుషుల ప్రోద్బలం కారాదు, బంధు పరివారాల కుట్ర కారాదు, సమాజం వేసే శిక్ష కారాదు. పెళ్లి ఒక పర్సనల్ చాయిస్, అటానమీ,
నువ్వు పిల్లలకు ఆటానమీ కూడా లేకుండా చేస్తా అంటే ఎట్లా? సో పిల్లలు ఇవాళ ఎందుకు పెళ్లి కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్ తో పెళ్లి చేసుకోవాలన్నా కరెక్ట్ కాదు. హెల్తీగా మంచిదా, ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఎర్లీగా పిల్లల కంటే ఇప్పుడు ఈ సమస్యలు ఇన్ఫర్టిలిటీ ఇలాంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి రోజు రోజుకు. అందువల్ల కొంతమంది ఎర్లీయెస్ట్ పిల్లల కన్నా గురించి చెప్తూ ఉంటారు, తప్పేం లేదు, అదొక ఆర్గ్యుమెంట్. అలాగే ఎర్లీగా పెళ్లి చేసుకుని ఎర్లీగా పిల్లల కంటే నీవు రిటైర్ అయ్యే లోపలే మొత్తం సెటిల్ అవుతారు. మా అమ్మ నాన్నలదే మాకు అనుభవం. మా నాన్న రిటైర్ అయ్యే టైంకు మేము అందరం సెటిల్ అయ్యాం. మా నాన్న రిటైర్ అయ్యే టైంకు మేము పర్ఫెక్ట్ గా అందరం, నా పిల్లలంతా సెటిల్ అయిపోయాం. సో అదొక అడ్వాంటేజ్. రిటైర్ అయ్యే టైంకు అందరూ ఒక ఏజ్ వచ్చే వరకు ఎర్లీగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాంటి కారణాలు ఆర్గ్యుమెంట్ చెప్తే చెప్పచ్చేమో, కానీ కల్చరల్ ఎక్స్పెక్టేషన్, డెమోగ్రఫిక్ డ్యూటీ, నువ్వు జనాభాను పెంచిన నీ బాధ్యత, వంశాలు ఉద్ధరించిన కొరకు పిల్లలు కనాలి, వంశాన్ని ఉద్ధరిస్తారు పిల్లలు ఉద్ధరించిన వేయించుండేది. పిల్లలకు అంటావు వాళ్ళకు మంచి చదువుకోగలిగే సామర్థ్యం నీకు ఉండాలి కదా. పిల్లలకు అనడమే కాదు. ఇప్పుడు శ్రీధర్ వెంబు గారి ప్రశ్న ఏంటంటే, అయ్యా పిల్లలకు అంటారు, ఆ పిల్లలకి మంచి ఫుడ్, మంచి ఆట బొమ్మలు, ఏమైనా మంచి ఎన్విరాన్మెంట్, మంచి చదువు ఇవ్వగలగాలి కదా. ఇచ్చే సామర్థ్యమే లేనప్పుడు పిల్లలు ఏం చేస్తారు? నీతో పాటు పిల్లలు కూడా సఫర్ చేయడం కదా. సో నీ నెక్స్ట్ జనరేషన్ సఫర్ చేయించాలి, వాళ్ళకి చదువు చెప్పాల్సిన అవసరం లేదా? ఇప్పుడు నాకు చాలని ఉద్యోగం ఉంది, అసలు నాకు ఇంకా జాబే రాలే, అన్ఎంప్లాయిడ్ గా ఉన్న 26 years. శ్రీధర్ వెంబు కల్చరల్ ఎక్స్పెక్టేషన్, డెమోగ్రఫిక్ డ్యూటీ కొరకు, వంశాన్ని ఉద్ధరించిన కొరకు పెళ్లి చేసుకుంటా. 26 ఏళ్ళు వచ్చినాయి, ఉద్యోగం లేదు, ఎవరు పోషించాలి? అయ్యమ్మ పోషిస్తారా? లాజిక్ చెప్పాలి. అందువల్ల కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్ తో పెళ్లి రుద్దడం కరెక్ట్ కాదు. 20లో పెళ్లి చేసుకోవాలా, 30లో పెళ్లి చేసుకోవాలా, 20లో పిల్లలు కనాలా, 30 కనాలా అన్న దానికి వేరే రీజన్స్ ఇస్తే నేను ఒప్పుకుంటాను. దట్ ఇస్ పర్సనల్ చాయిస్. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. కొంతమంది పెళ్లి అయిపోతే సెటిల్ అయిపోతారు, అంటే ఫ్యామిలీ పెళ్లి అయినాక కూడా చదువుకోవచ్చు, తప్పేం లేదు. కొంతమందికి పెళ్లి అయితే పిల్లల కంటే చదువు ఆగిపోతుంది, కొంతమంది చదువు ఆగిపోదు, ఇబ్బంది ఏముంది? మా నాన్న నా గుర్తు, ఆయన 10th క్లాస్ అయ్యాక టీచర్ అయ్యాడు. మేమంతా పుట్టాక BA చేశాడు, BEd చేశాడు. తాత అయ్యాక MA చేశాడు, MA ఎకనామిక్స్. మా అక్క కొడుకుండే ప్రవీణ్ అని, వాడు రోజు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. వాడు 2 years, వాడికి ఒక పదే నేను చదువుకుంటుంటాను, నిద్ర వస్తే దాన్ని వచ్చి పింఛ్ చేయాలి, ఇచ్చాలరా అని. సో వాడికి ఇచ్చేవాడు ఉండి, తాత నిద్రపోతున్నాడు కూడా ఇచ్చేవాడు. అట్లా మా నాన్న MA ఎకనామిక్స్ తాత అయినాక చేశాడు. సో దాట్ నథింగ్ రాంగ్. ఇప్పుడు నేను పెళ్ళయి పిల్లలు పుట్టాకనే PhD చేశాను, నా చదువు ఎక్కడ ఆగలేదు. అందువల్ల అందరి విషయంలో చదువు ఆగిపోతుంది, పిల్లలు కాదు. కొన్ని సందర్భాల్లో పెళ్లి వల్ల కంపానియన్షిప్ పెరుగుతుంది, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. ఒక లైఫ్ పార్ట్నర్, నీ కష్టాల్లో నీ బాధల్లో సలహాలు ఇచ్చేటువంటి ఒక లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు. అదొక యాంగిల్. బట్ దట్ ఇస్ ఆల్ పర్సనల్, హౌ డు యూ టేక్ ఇట్ అని. అందువల్ల 20s లో పెళ్లి చేసుకోవడం పిల్లల కన్నా కరెక్టా కాదా అనే దానికి రీజనింగ్ ఏంటి అనేది. శ్రీధర్ వెంబు రీజన్ చాలా దుర్మార్గంగా ఉంది. డెమోగ్రఫిక్ డ్యూటీ, జనాభాను పెంచడం నీ బాధ్యత, వంశాలను ఉద్ధరించిన యాన్సెస్టర్స్ నీ బాధ్యత, పితృలోకాల్లో ఉన్న వారికి బాధ్యత. ఏమది? ఎంత ఆలోచన అది. కానీ బేసికల్ గా పెళ్లి అనేది దేని ఫ్యాక్టర్స్? ఒకటి పర్సనల్ ఆస్పిరేషన్స్, 2 ఎకానమీ. నీకు ఎకానమీ అనేది పర్మిట్ చేయాలి. ఇవాళ ఎందుకు పెళ్లి లేట్ అవుతోంది? మా నాన్నకు 10th క్లాస్ చదివాకనే టీచర్ జాబ్ వచ్చింది. ఇవాళ 10th క్లాస్ చదివితే టీచర్ జాబ్ వస్తుందా? మా నాన్న 10th క్లాస్తోనే జాబ్ వచ్చింది కనుక ఆయన 16-17 ఏళ్ళలో పెళ్లి చేసుకోగలిగాడు. మరి ఇవాళ 10th క్లాస్ చదివితే జాబ్ వస్తుందా? మరి ఎట్లా పెళ్లి చేసుకోవాలి? జాబే రాకపోతే తానే తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటే, పెళ్ళయి భార్యను పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడమని చెప్తాడా? సలహా. పిల్లలు తల్లిదండ్రులుగా మనం పిల్లలు పుట్టించడమే బాధ్యత, డెమోగ్రఫిక్ డ్యూటీ కాదు. డెమోగ్రఫిక్ డ్యూటీ పిల్లల్ని ప్రయోజకులుగా చేయడం కూడా డెమోగ్రఫిక్ డ్యూటీ. పిల్లలు పుట్టించడమే డ్యూటీ కాదు. ఆ పిల్లలకు సరైనటువంటి ఆహారము, పాలన, వారికి ఒక జీవితము, వారికి ఒక అవకాశాలు, చదువు చెప్పించడం, ఇవన్నీ వాళ్ళు కదా. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలగాలి కదా. అది లేకుండా పిల్లలు కానీ రోడ్డు మీద పడేయడం కాదు కదా డెమోగ్రఫిక్ డ్యూటీ అంటే. శ్రీధర్ వెంబుకు డెమోగ్రఫిక్ డ్యూటీ అంటే పిల్లలు కనడమే అనుకుంటున్నాడు. పిల్లలు కనడమే కాదు, ఆ పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం కూడా.
ఆ మంచి జీవితాన్ని ఇచ్చే పొజిషన్లో తల్లిదండ్రులు ఉన్నారా? మంచి జీవితాలు ఇచ్చే పొజిషన్లో తల్లిదండ్రులు ఉన్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కదా. సో అందువల్ల మన ఎకానమీ ఏంటి అనేది, ఆ టైంలో మన ఎకానమీ ఏంటి, అసలు జాబే లేకపోతే పిల్లల్ని పెళ్లి చేసుకొని పిల్లలుగా ఏం చేస్తాడు అని చెప్పి ఎకానమీ జాబ్ ఎర్లీగా జాబ్ వచ్చే ఎకానమీ డెవలప్ కావాలి ముందు, అది ముఖ్యం కదా. తర్వాత కెరీర్ ఉంటుంది, ప్రియారిటీస్, మీకు ఒక స్థాయికి కెరీర్ రావాలనే కోరిక ఉండవచ్చు. అందువల్ల పర్సనల్ ఆస్పిరేషన్స్ ఎకానమీ డిసైడ్ చేస్తుంది ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి, ఏజ్ లో పిల్లలు కనాలి అని. యూ విల్ లీవ్ ఇట్ టు ద పర్సనల్ చాయిస్, అది సమాజం నిర్దేశించకూడదు. మెడికల్ సైన్స్ ప్రకారం ఏమంటే సలహా చెప్పండి, కానీ కాలం చెల్లిన సాంప్రదాయ భావాలతో పిల్లలు కనడం నీ బాధ్యత, జనాభాను పెంచడం నీ బాధ్యత, పితృ దేవతలకు వంశాన్ని ఉద్ధరించడం నీ బాధ్యత, ఇలాంటి ఆలోచనలను యంగర్ జనరేషన్ కు పెట్టకండి. అది ఎర్లీగా పెళ్లి చేసుకోవడం, ఎర్లీగా పిల్లలు కన్నా సైంటిఫిక్ గా కరెక్టా కాదా అనే డిబేట్ నడపండి, అభ్యంతరం లేదు. Then leave it to the personal aspirations, leave it to the autonomy of the young people. They can decide. Society కాదు నిర్ణయించాల్సింది, వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళకు ఉండే ఎకనామిక్ సిచ్యువేషన్, వాళ్ళకు ఉండే కెరీర్ ఎక్స్పెక్టేషన్స్ బట్ వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. హిందువుల ఓట్లతోనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అంటూ ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈసారి మాత్రమే కాదు, వరుసగా 3 సార్లు కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం హిందువుల ఓట్లు అనేది బండి సంజయ్ వాదన. ఒకసారి బండి సంజయ్ పైట్ ప్లీజ్. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 3వ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం అమిత్ షా ఒకటే పేరు. నువ్వు కరీంనగర్ లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాట హైదరాబాద్ లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు. నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న. రైట్ సార్, హిందువుల ఓట్లతోనే భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఎన్డీఏ గెలిచింది, అధికారంలోకి వచ్చింది అనేది బండి సంజయ్ వాదన. అంటే ఫండమెంటల్ పాయింట్ బండి సంజయ్ చెప్పింది నిజమే కదా, దాంట్లో డౌట్ ఏముంది? ఆయన వాస్తవం చెప్పాడు, ఆయన క్లియర్ గా అన్నాడు హిందువుల్ని ఓటు బ్యాంకులుగా మేము మార్చుకున్నాం, మార్చుకుంటే మాకు 4 సీట్ల నుంచి 40 సీట్లు వచ్చాయి అని చెప్పాడు. కరెక్టే కదా. మీరు హైదరాబాద్ లో రోడ్లు బాగు చేస్తాం, హైదరాబాద్ లో వాటర్ సప్లై ఇంప్రూవ్ చేస్తాం, హైదరాబాద్ లో మేము కరెంట్ సప్లై ఇంప్రూవ్ చేస్తాం, హైదరాబాద్ లో ప్రజలకు మంచి స్కూళ్ళు పెడతాం, హైదరాబాద్లో ప్రజలకు మంచి ఆసుపత్రులు పెడతాం, హైదరాబాద్లో మంచి ఇల్లు కట్టిస్తాం అని చెప్పి మేము గెలవలేదు అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. హిందువులను ఓటు బ్యాంకులుగా మార్చుకున్నాం, నిజమే కదా. మీకు హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ పట్టుకొచ్చారు, రోహింగ్యాలను పట్టుకొచ్చారు, అప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పూజలు చేసి మొదలు పెట్టారు. సో బండి సంజయ్ ఇది వెరీ హానెస్ట్, ఆయన నిజమే చెప్పాడు. హిందూ ఓటు బ్యాంకులతోనే మేము అధికారంలోకి వస్తున్నాము అన్నారు. హిందువులు ఓట్ బ్యాంకులతోనే అధికారంలోకి వస్తున్నాం, దేశంలో కూడా హిందువుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చామన్నారు. నిజమే కదా. హిందూ కన్సాలిడేషన్తోనే బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఇది వాస్తవం. అయితే ప్రజాస్వామ్యంలో అది సరైనదా కాదా అనే చర్చ ఏదున్నా ప్రాక్టికల్గా రియాలిటీ మాట్లాడాడు సంజయ్. కానీ నా ప్రశ్న ఏంటంటే, అయ్యా భారతీయ జనతా పార్టీ హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చింది కనుక పెట్రోల్ బంకుల్లో హిందువులకు మీరు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించండి, మీరు పెట్రోల్ డీజిల్ పైన హిందువులకు కాస్త కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ తగ్గించండి, లేదు జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ హిందువులకు తగ్గించండి, పోనీయండి. ఇప్పుడు 8th పే కమిషన్ వస్తుంది, హిందువులో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే హిందూ ఉద్యోగులు జీతాలు ఎక్కువ పెంచుతారా? మీరు హిందువులకు ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు హిందువుల ఓట్లతో గెలిచారు కదా, మరి హిందువులకు ఏమైనా ప్రత్యేకంగా PM కిసాన్ 6,000 అందరికి ఇస్తే హిందువులకు 10,000 ఇవ్వండి, ఇస్తున్నారా?
మళ్ళీ అక్కడికి వచ్చేవరకు ఏమంటున్నారు, మా సంక్షేమం ప్రజలందరికీ, మేము అలా తేడా చూడమంటున్నారు. మరి మీరు హిందువుల ఓట్లతోనే గెలిచారు, హిందువులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అది నిజం, హిందువుల ఓట్లతోనే గెలిచారు. బీజేపీ ఎంపీల్లో ఒక్క ముస్లిం లేడు, నిజం, అది అనుమానం లేదు. దేశంలో 10%, 14% ఉంటారు పాపులేషన్, వాళ్ళకు ఒక్క రిప్రజెంటేటివ్ కూడా భారతీయ జనతా పార్టీ లేడు. అందువల్ల హిందూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు మనకు కావాల్సింది. భారతదేశంలో 80% హిందువులే కదా. మీరు భారత ప్రజలకు మెయిల్ చేస్తే 80% ఫలితాలు హిందువులకే దక్కుతాయి, వేరే వాళ్ళు దక్కదు కదా. అందువల్ల మతం ఆధారంగా రాజకీయ సమీకరణ కాదు. ఇటీవల ఈటల రాజేందర్ అనే పేపర్లో చదివాను, కులం మతం ఆధారంగా కాదు అని వాళ్ళ పార్టీ నాయకుడు ఈటల రాజేందరే చెప్పినట్టు చూశాను. సో మనకు కావాల్సింది ఏంటి, ప్రజాస్వామ్యంలో హిందూ ధర్మం కొరకు పోరాడడం, దాని పని రాజకీయ నాయకుల పని కాదు. ధర్మ సంస్థాపన కోసం చాలామంది స్వామి దయానంద సరస్వతి నుంచి మొదలుకొని స్వామి వివేకానంద హిందూ ధర్మం కొరకు వాళ్ళ జీవితాలు అర్పించారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మీరు రామకృష్ణ మిషన్కి వెళ్ళండి, అక్కడ స్వామీజీలు కనబడతారు. వాళ్ళ జీవితం అంతా హిందూ తాత్విక చింతన, హిందూ ధర్మాన్ని ప్రబోధించటానికి, ఒక సన్మార్గంలో పెట్టడానికి వాళ్ళు తమ జీవితాలు అంకితం చేస్తారు. సో అందువల్ల అది ఒకవేళ నిజంగానే హిందూ ధర్మం కొరకే పోరాడాలంటే రాజకీయ నాయకుడు కాదు, రాజకీయాలు మతము కలిస్తే ఎప్పుడు కూడా మతానికి బాగు జరగదు, రాజకీయాలకు బాగు జరగదు. మతం కూడా రాజకీయ స్వభావాన్ని సంతరించుకుంటుంది. అందువల్ల మతం రాజకీయాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాజకీయాల్లో ప్రజల సమస్యలపైన పోరాడాలి, ప్రజలకు అభివృద్ధికి ఏ రకమైన విజన్ పెడతామనే ఎజెండా పైన పోరాడాలి. సో హిందూ ధర్మం కొరకు పోరాడడం అనేది అది వేరే పని, ఆ పని చేసే వాళ్ళు ఉంటారు, ఆ పని చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. నేనకే రామకృష్ణ మిషన్ ఉదాహరణ చెప్పాను. రామకృష్ణ మిషనే కాదు, చాలామంది హిందూ ధర్మం కొరకు జీవితాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పటికీ సమాజం గౌరవంగా చూసి స్వామి వివేకానంద ఇప్పటికీ స్ఫూర్తిదాత కదా. కానీ రాజకీయాల్లో మీ పదవుల కొరకు, మీ అధికారం కొరకు మీరు మధ్యలో హిందూయిజాన్ని ఎందుకు వాడాలి అనేది క్వశ్చన్. అదే హిందూ మతానికి హిందుత్వకు ఉన్న తేడా. హిందూ మతం వేరు, హిందుత్వ వేరు. హిందుత్వం అంటే ఏంటంటే రాజకీయాల కోసం మతాన్ని వాడడం హిందుత్వం అంటారు. సో అందువల్ల అయితే ఇది ఎందుకు జరుగుతోంది, బండి సంజయ్ ఒక్కడే మొదటి వ్యక్తి. అసలు లౌకిక పార్టీలుగా చెప్పుకునే పార్టీలే ముస్లిం ఓట్ బ్యాంకులతో రాజకీయాలు నడుపుతూ ఇంతకాలం. మనం ఖండించినప్పుడు రెండింటిని ఖండించాలి. ఇప్పుడు మీకు బీహార్లో లాలూ ప్రసాద్ ఏంటి ఎంవై ఫార్ములా ముస్లిం యాదవ్, అఖిలేష్ యాదవ్ ఫార్ములా ఏంటి ముస్లిం యాదవ్. హైదరాబాద్లో తెలంగాణలో మనం కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎంఐఎంతో ఎందుకు పొత్తు పెట్టుకుంటోంది, ఎంఐఎంతో ఎందుకు మిలాఖత్ అవుతుంది, కారణం ముస్లిం ఓట్ బ్యాంక్. నేను ఎన్నోసార్లు చెప్పాను, అసదుద్దీన్ ఓవైసీ ముస్లింల ఓట్లతో 7 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీట్లు గెలుచుకుంటున్నాడు. నిజంగా పాత బస్తీకి వెళ్ళండి, అసదుద్దీన్ ఓవైసీ ఇన్నేళ్ళుగా ఎంపీగా ఉన్నాడు, ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మధ్యదేశ్ రాజ్యం వెళ్తోంది. ఓల్డ్ సిటీలో స్కూళ్ళు ఎలా ఉన్నాయి? ఎప్పుడన్నా మీరు ఓవైసీ ఒక స్కూలుకు పోయి స్కూల్ సదుపాయాలు పెంచాలి అని డిమాండ్ చేసేది ఎక్కడ పేపర్లో చూసారా? ఆయన ప్రపంచంలో ఉండే మతపరమైన అంశాలపైన స్పందిస్తుంటాడు. ఆ ఓల్డ్ సిటీలో ఒక ఆసుపత్రికి వెళ్ళి ఈ ఆసుపత్రి బాగు చేయాలని ఎక్కడ అన్నంగా చూసారా? లేదు. అక్కడున్న పేద ముస్లింలకు ఒక ఇల్లు కట్టియాలి అని అడిగాడు ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా వెళ్ళి? సో ఎందుకంటే మతం ఏజెండా, వాళ్ళ వేరే ఏజెండా లేదు. అందువల్ల మీకు ఎప్పుడైతే మైనారిటీ మతస్థులు మతాన్ని ఉపయోగించుకునే రాజకీయ అధికారాన్ని వాళ్ళు పొందడం కావచ్చు, ఎంఐ లాంటి పార్టీలు, లేదా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలు, లేదా ఆల్ ఇండియా యూడిఎఫ్ అని అస్సాంలో ఉన్న పార్టీలు, లేదా సెక్యులర్ పార్టీస్ అని చెప్పుకునేవి కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుపుతున్నాయి, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే బీజేపీకి అడ్వాంటేజ్ అయిపోయింది. మరి వారు ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపితే సెక్యులరిజం అవుతుంది, మేము హిందూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపితే కమ్యూనలిజం అవుతుంది అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అది ప్రజల్ని కూడా కన్విన్స్ చేస్తుంది. నిజమే కదా, మన ఎంఐఎం ఉన్నప్పుడు బీజేపీ ఉంటే తప్పేంటి అనే క్వశ్చన్ వస్తుంది. తప్పంటూ ఉంటే రెండు తప్పు, ఏ మతం ఆధారంగా రాజకీయాలు చేసినా తప్పే. కానీ మీకు మమతా బెనర్జీకి కావాలి 20% ఉన్న ముస్లిం ఓటు, అఖిలేష్ యాదవ్ కావాలి, లాలూ యాదవ్ కావాలి, తెలంగాణలో కాంగ్రెస్ కావాలి, అంతకుముందు బీఆర్ఎస్ కావాలి. అంటే మీకు 20-10 మైనారిటీలోమో ఓటు బ్యాంకులు, మన మెజారిటీ ప్రజలేమో ఓట్ బ్యాంకులు మేమేం చేసుకుంటే తప్పేంటనేది బీజేపీ వాదన. సో అందులో నాలాంటి వాళ్ళు ఏ మతాన్ని ఓటు బ్యాంక్గా చూడకూడదు అంటారు.
కానీ సెక్యులర్ పార్టీస్ ముస్లిం ఓట్ బ్యాంకును యాక్సెప్ట్ చేస్తున్నాయి, హిందూ ఓట్ బ్యాంక్ మతోన్మాదం అని గొంతు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ఇస్లాం పైన ఒక కామెంట్ చేస్తే వెంటనే ఇందిరా పార్క్ దగ్గర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు అన్యాయం అంటూ జెండాలు పట్టుకుని వస్తారు. అదే మరి ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతల మీద కామెంట్ చేస్తే ఎంతమంది ధర్నాలు చేశారు, ఎక్కడ పోరాటాలు జరిగాయి? ఎందుకు అంటే మీకు ఎక్కడైనా ముస్లిం ఫండమెంటలిజం, హిందూ ఫండమెంటలిజం ఉండదు. ఫండమెంటలిజం ఇస్ ఫండమెంటలిజం. అది ఏ ఫండమెంటలిజం అయినా ప్రమాదకరమే. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా. సిక్ ఫండమెంటలిజం కెనడాలో కూడా మనకు సమస్యగా మారింది కదా. మీరు ఎనీ ఫండమెంటలిజం ప్రమాదకరం, ఎనీ ఓట్ బ్యాంక్ రాజకీయం మంచిది కాదు. ఈ స్టాండ్ తీసుకోవాలి. సమస్య ఏంటంటే బండి సంజయ్ హిందూ ఓట్ బ్యాంక్ అన్నప్పుడు తప్పు పడితే ఓవైసీ ఇది ముస్లిం ఓట్ బ్యాంకు. నిన్న జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసుకున్నది. బీఆర్ఎస్ బహిరంగంగానే ఎంఐఎం మిత్రపక్షం అని కేసీఆర్ చెప్పేవాడు కదా. మరి వాళ్ళది ఫండమెంటలిజం కాదా? అందువల్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ఇవాళ సెక్యులర్ పార్టీస్ ఇంతకాలము చేసిన ముస్లిం అపీజ్మెంట్ వల్ల ఇవాళ హిందూ అపీజ్మెంట్ పాలిటిక్స్ బీజేపీ చేసే ప్రయత్నం చేస్తోంది. ఓడిన చోట గెలిచి చూపిద్దాము అంటూ ఉన్నారు సార్ కేటీఆర్. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలవలేదని నిరాశ పడవద్దు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుందాము అంటూ కార్యకర్తల ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు సార్. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా తెలంగాణ స్పీకర్ మీద సీరియస్ అయింది, ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో. సో బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు సార్, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, అక్కడ మేము గెలవబోతూ ఉన్నాము అని చెప్పి. ఏంటి సార్ తెలంగాణలో బై పోల్ రాబోతోందా మళ్ళీ? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ తీర్పు చేసిన ఇటీవల కలకత్తా హైకోర్టు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేసింది. సో అందువల్ల ట్రెండ్ చూస్తుంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. మొదలైతే ఖచ్చితంగా ఖైరతాబాద్ వస్తుంది, నేను డే1 చెప్తున్నాను. మిగతా ఎమ్మెల్యేలు కొంత వాదన, మేము నిన్న కూడా డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరలేదు, అభివృద్ధి పనుల కొరకే ముఖ్యమంత్రి కలిశానని స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో మిగతా ఎమ్మెల్యేలు మేము చేరలేదు మేము అని అసమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంత మేర కోర్టులో నిలబడుతో మనం చెప్పలేము. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, అంటే ఒక పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా ఒక పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే అని మాత్రమే ఉంది. అందువల్ల మీకు వీళ్ళ చర్యలు వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీగా వస్తుందా, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది కోర్టులో డిసైడ్ అవుతుంది. కానీ దాన నాగేందర్కి వచ్చేవరకు ఏంటి సమస్య అంటే ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు, అది క్లియర్ కేసుగా. ఇక అంతకన్నా యాంటీ డిఫెక్షన్ లా ఉల్లంఘనకు ఇక చర్చ ఉండదు. అందువల్ల నాకున్న సమాచారం అయితే దాన నాగేందర్ ఈ లోపలే సుప్రీంకోర్టులో కేసు లోపలే రిజైన్ చేయవచ్చని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రిజైన్ చేసి ప్రొయాక్టివ్గా ఎన్నికలకు పోవచ్చు ఖైరతాబాద్లో అని. సో ఖైరతాబాద్లో ఎన్నికలకు పోతే సుప్రీంకోర్టులో మిగతా ఎమ్మెల్యేల కేసులో మేము చేరలేదు అని సమర్థించుకోవటానికి ఏమైనా అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సబ్జెక్ట్ మనం ఏమీ కన్ఫర్మ్ చేయలేము, కానీ రాజకీయ విశ్లేషణలో మనకు ఆధారం రిలయబుల్ సోర్సెస్ అంటారే, విశ్వసనీయ వర్గాలని. సో నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే కాంగ్రెస్ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఇట్ అని. మిగతా ఎమ్మెల్యేల విషయంలోనైనా మన సుప్రీంకోర్టులో ఏమైనా సమర్థించుకోవడానికి స్కోప్ ఉంటుందేమో, కానీ దాన నాగేందర్ విషయంలో సమర్థించుకోవటానికి స్కోప్ ఉండదు. అందువల్ల అన్ని కలిపితే దాన నాగేందర్తో మిగతాయి కూడా కలిపితే ఆ సమస్య రావచ్చు. అందువల్ల దీన్ని విడగొట్టి దాన నాగేందర్తో రిజైన్ చేయించి ఖైరతాబాద్ ఉప ఎన్నికపోతే అప్పుడు సుప్రీంకోర్టులో ఖైరతాబాద్ను దాన నాగేందర్ని మిగతా ఎమ్మెల్యేల విషయాన్ని డిమార్కేట్ చేసుకుంటే ఏమైనా సమర్థించుకోవటానికి అవకాశం ఉంటుందా అని కాంగ్రెస్ పార్టీలో ఆ చర్చ మొదలైంది. మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా ఇది డిస్కషన్కి వచ్చిందని చెప్పి వార్తలు వచ్చాయి. మనము జూబ్లీహిల్స్ ఆనందాన్ని ఆస్వాదించక ముందే మళ్ళీ మొత్తం 10 ఉప ఎన్నికలు వస్తాయి, మీద పడతాయా అని. సో డెఫినెట్గా ఉప ఎన్నికలు మీద పడే అవకాశం అయితే ఉంది. నేను ఇప్పుడే కాదు,
మీరు 6 నెలలు ఏడాది క్రితం కూడా ఒక వీడియోలో 6 నెలల క్రితం కూడా చెప్పారు తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని. ఎందుకంటే మూడ్ ఆఫ్ ద కోర్ట్ అంటారు, అంటే మూడ్ ఆఫ్ ద నేషన్ లాగా మూడ్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఖచ్చితంగా కోర్టు ఈ తీర్పు చెబుతుంది అని మనము స్పెక్యులేట్ చేయకూడదు. కానీ మూడ్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఏంటంటే కోర్టు విచారణ జరుగుతున్న తీరు, జడ్జెస్ రైజ్ చేస్తున్న అంశాలు, గతంలో ఇతరుల జడ్జిమెంట్లు, ఇప్పుడు క్యోటో మీకు మేఘచంద్ర సింగ్ కేసు మణిపూర్ది మనం ఉదాహరిస్తున్నాం, ఇటీవల కలకత్తా హైకోర్టుది, సుప్రీంకోర్టు ఈవెన్ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఇటీవల కోర్టు ధిక్కరణ అని చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ చూస్తుంటే సుప్రీంకోర్టు వాంట్స్ టు ఎండ్ దిస్ మినేస్, ఈ ఫిరాయింపు సంస్కృతికి ఎక్కడో ఒక చోట పురస్టాప్ పెట్టాలని ఆలోచిస్తుందని. ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా వస్తుంది, పోనీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచాం గనక మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీయే విలీనమైంది అని చెప్పుకుందామా అనుకుంటే, ఇప్పుడు ఈ 10 మంది సెపరేట్, మళ్ళీ కొత్తగా 16 మంది వచ్చినా ఆల్ సెపరేట్ అవుతారు. సో 2 కలపలేము. మీకు కోర్టులో ఉన్నగా, కోర్టులో లేకముందు ఏంటంటే ఒక్కొక్కరు పార్టీ ఫిరాయించినా మొత్తం 2/3 అయ్యాక అప్పుడు స్పీకర్ అందరూ కలిసి ఫిరాయించినట్టుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి లెజిస్లేచర్ పార్టీ విలీనం అని చెప్పారు. ఆ విలీనం అనే క్లాసే కరెక్ట్ కాదు, అది కూడా సుప్రీంకోర్టు విచారణ ఉంది. కానీ ఆ మేరకు చేయడం కూడా ఇప్పుడు కష్టమని, ఎందుకంటే ఈ 10 మంది సెపరేట్ కదా, ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. సో మొదట్లోనే 2/3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే వేరే విషయం, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఉండదు అని అంటున్నారు. అందువల్ల బహుశా ఉప ఎన్నికలు తెలంగాణలో వచ్చే అవకాశమే ఉండవచ్చు. సో బట్ ఎప్పుడు వస్తాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వస్తాయా తర్వాత వస్తాయా నేను చెప్పలేను. బట్ ఆ పాసిబిలిటీ అయితే కొట్టిపారేయలేదు.